ఇక డీటెయిల్స్కి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలు రూపాయి పోగేసి కొన్న ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ చేయమని బెదిరిస్తున్నారని అన్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్నది ప్రభుత్వం కదా, మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఫీజు ఎందుకు అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు తీర్చడానికి ప్రజలపై భారం వేస్తుందని ఆయన ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఎవరు భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కట్టొద్దని, తాము అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భయపడబాకండి. నిన్న మొన్న వేరే ఆస్తుల సమాచారం కూడా కావాలని చెప్పేసి ఇల్లు ఎంత, ఇల్లు ఫ్లోర్ ఎంత, లేకపోతే పొలాల్లో మీరు పశువుల కోసం వేసుకున్న కొట్టాలెంత, లేకపోతే ఆ షెడ్ ఎంత, లేకపోతే ట్రాక్టర్ పెట్టుకోవడానికి పొలాల్లో వేసే షెడ్ ఎంత, ఇవన్నీ లెక్కలు తీసేసి అంతిమంగా విపరీతంగా మళ్ళీ పన్నులు వేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు ఆ అప్పుల భారం ఏంటో ఇప్పుడే మొదలైంది. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. మేము అందుకే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ని డీలింక్ చేసి అది ఒక సహేతుకంగా ఉండేటట్టుగా ఉంటేనే పర్వాలేదు. లేకపోతే ఈ ఎల్ఆర్ఎస్లో రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి బలవంతంగా ఆపినటువంటి ప్లాట్ ఓనర్లను అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఏం కేసీఆర్ ఏం శాశ్వతం కాదు, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకంటే శాశ్వతం కాదు. ఇది మా ఉంటే సరే అందరూ ఓట్లు వేసారు, మీరు గెలిపించారు కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటుందేమో, కానీ ఆ తర్వాత మాత్రం రాష్ట్ర ప్రజలు ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు ఓడిద్దామని. 2.5 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ ఎల్ఆర్ఎస్ ఈ స్కీమ్ కింద ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్లాట్ ఓనర్లందరికీ కూడా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం చేస్తాం. అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా డీలింక్ చేస్తాం. మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే అసలు కట్టబాకండి, వీలైతే కట్టబాకండి. వచ్చేది మేమే. వచ్చిన తర్వాత మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. దాన్ని సాధ్యమైనంత వరకు మేము రిజిస్ట్రేషన్ డీలింగ్ చేస్తాం. గతంలో చాలా రీజనబుల్గా ఉండేది. ఎల్ఆర్ఎస్ ఎవరైనా ఇస్తే ఆ ఎల్ఆర్ఎస్ ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైనా పన్నులు వేసినా కానీ ఎల్ఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకేది కానీ ఆ కట్టే వాళ్ళకి భారం కూడా తెలియకుండా ఉండాలి, వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకి ఉరేసినట్టుగా ఉండకూడదు. అది పన్ను కానీ లేకపోతే ట్యాక్స్ కానీ లేకపోతే ఇంకో కండిషన్ కానీ. మనం చేసే ప్రతి విధానం ప్రజలు సంతోషంగా ఉండి దాని ద్వారా వాళ్ళకి ఆనందంగా ఉండేటట్టుగా ఉండాలి తప్ప ఇది వామ్మో ఎట్లేసారేంది, ఇంత భారం ఏంది, మేము చచ్చిపోతాం అనే భయం రాకూడదు. ఈ ఎల్ఆర్ఎస్లో అట్లాగే ఉంది. ఇది ఏ ఊరు పోయినా ఇదే ఉంది. కాబట్టి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ద్వారా ఆందోళన చెందబాకండి, సాధ్యమైతే కట్టబాకండి. మేము వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అనే దాంతో డీలింగ్ చేస్తాం, రద్దు చేస్తాం రిజిస్ట్రేషన్. అంతే కదా. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ప్లాట్ ఓనర్ మళ్ళీ ఎల్ఆర్ఎస్ చేసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తా అంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. ఫ్రీ రెగ్యులరైజ్ చేస్తాం, ఉచితంగా రెగ్యులరైజ్, అంతే కదా. మళ్ళీ ఇంకేం అంటే వీళ్ళు ఏంటంటే